అందరికీ బాయ్. అందరికీ బాయ్. అందరికీ బాయ్. అందరికీ బాయ్. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి నేను ఎక్కడ స్టే చేస్తున్నాను అండ్ దీని బడ్జెట్ ఎంత అనేది మీకు చెప్తాను. అండ్ మీరు ఆల్రెడీ తమిళ చూసుంటారు, ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత బ్యూటిఫుల్ ప్లేస్లో స్టే అంటే అసలు ఇట్స్ నాట్ ఈజీ. చాలా అంటే చాలా గ్రేట్ డీల్ ఇది అయితే. సో అవుట్ సైడ్ లుక్ చూపిస్తాను, ఆగండి. మీరు కిందకు వచ్చిన తర్వాత లిఫ్ట్ తీసుకుని 4th ఫ్లోర్కి రావాలన్నమాట. 4th ఫ్లోర్కి వచ్చిన తర్వాత ఇక్కడ కౌంటర్లో ఉంటారు సెక్యూరిటీ గార్డ్ని అడిగితే చెప్తారనమాట. సో ఎట్లా చెక్ ఇన్ అవ్వాలి, ఎక్కడికి వెళ్ళాలి అనేది. సో మనకైతే ఇట్లా స్ట్రైట్ వెళ్ళి ఇక్కడ మొత్తం వ్యూ అయితే ఇదిగో ఇలా ఉంటుంది. అండ్ కింద మంచిగా ఫుల్ ఫిషెస్ ఉంటాయి. ఇది లాబీ అన్నమాట. మీరు చెక్ ఇన్ అవ్వాలనుకుంటే అక్కడ కౌంటర్స్ కనపడుతున్నాయి కదా, ఆ కౌంటర్స్ దగ్గరికి వెళ్ళి డీటెయిల్స్ చెప్తే మీరు రూమ్ తీసుకునేటట్లయితే కనుక టైం పడుతుంది చెక్ ఇన్ అవ్వడానికి. యాజ్ పర్ ద రూల్స్ 3 o'clock మనం చెక్ ఇన్ అవ్వాలి. అదే హాస్టల్ అయితే కనుక మనకి ఇక్కడ రూమ్కి అది ఇక్కడ పెట్టుంటుంది. వాళ్ళకి మెసేజ్ చేస్తే వాళ్ళు చెప్తారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు సిమ్ కార్డ్స్ కానీ ఫుడ్ కానీ ఏవైనా కావాలంటే కనుక స్టోర్ కనిపిస్తుంది కదా, ఇక్కడ కనిపిస్తుంది కదా స్టోరు, బిలా మార్ట్. సో ఈ స్టోర్లోకి వెళ్ళి ఏమైనా కావాలంటే కొనుక్కోవచ్చు. అండ్ సిమ్ కార్డ్ అవి కూడా దొరుకుతాయి. కాకపోతే ఇక్కడైతే సిమ్ కార్డ్ తీసుకోవద్దు, వేస్ట్ ఆఫ్ టైం. ఓన్లీ నార్మల్ అది పెద్ద సరిగ్గా యూజ్ అవ్వదు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు మంచి కాఫీ తాగడానికి ఉంటుంది ఇక్కడ. అలాగే అక్కడ వాషింగ్ మిషన్స్ ఉంటాయి అన్నమాట. వాషింగ్ మిషన్స్లో కూడా మనం బట్టలు వేసుకుని క్లోత్స్ వేసుకోవచ్చు. ప్రైజెస్ కూడా ఉంటాయి అక్కడ, మెన్షన్ చేస్తారు ప్రైజెస్. సో ఆ కార్నర్లో కనిపిస్తుంది కదా మొత్తం అన్ని వాషింగ్ మిషన్స్ అనమాట. మీరు క్యాబ్లో వస్తే కనుక క్యాబ్ అయితే పైకి వచ్చేస్తుంది డైరెక్ట్. మంచిగా ఒక ఫౌంటైన్ ఉండి ఫిషెస్ అయితే వేసారు, చాలా బాగున్నాయి కదా. బయట సైడ్ నుంచి లోపల సైడ్ నుంచి వ్యూ అనమాట ఇది. అండ్ ఇది వచ్చేసి వుడ్ అనమాట, భలే ఉంది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది హోటల్ అయితే. అండ్ హోటల్ నాకు భలే నచ్చింది. ఎంత తక్కువ ప్రైస్ చెప్తాను మీకు. అండ్ మీకు ఇంకో మాట కూడా ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఇంకో మాట కూడా ఉంటుంది. సో దీంట్లో కూడా ఇక్కడ యాక్చువల్లీ ఇందాక చూపించాను కదా ఆ మాట, కానీ ఇక్కడైతే మీకు తక్కువ ప్రైస్ దొరుకుతాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి దీంట్లోనే జిమ్ కూడా ఉంది. ఐ విల్ షో యూ. జిమ్ వచ్చేసి కైండ్లీ యూజ్ యువర్ యాక్సెస్ కార్డ్. యాక్సెస్ తీసుకున్న తర్వాత అది ఓపెన్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ జిమ్ రూమ్ అని ఇక్కడ రాసి ఉంటుంది ఆల్రెడీ. మనం లోపలికి వచ్చి అయితే వర్కౌట్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. మిషనరీ ఏం పెద్ద తోపు మిషనరీ అయితే ఉండదు, మిషనరీస్ అయితే ఉన్నాయన్నమాట ఇవి. అండ్ అగైన్ ఇక్కడ వచ్చేసి డంబుల్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. అంతకుమించి పెద్దగా ఎక్కువ ఏం లేవు, చాలా తక్కువ ఉన్నాయి ఎక్విప్మెంట్ అయితే. కార్డియోకి ఆర్ఎల్స్ ఏమైనా బేసిక్ వర్కౌట్స్కి అయితే కనుక బాగుంటుంది. సో అదనమాట. అండ్ కార్డియో సెషన్కి, యాబ్స్ వర్కౌట్కి, స్ట్రెంత్ ట్రైనింగ్కి అయితే పెద్ద ఎక్విప్మెంట్ అయితే ఏం లేదు, చాలా లెస్సర్ ఎక్విప్మెంట్ అయితే ఉంది. 25 kgs వరకు ఉంది, 30 kgs వరకు ఉంది కంపల్సరీ అంతే. సో మన వర్కౌట్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ కార్డియో అయితే చేస్తున్నా. కార్డియో అయిపోయిన తర్వాత మిగతాదైతే చూపిస్తాను. సో రైట్ నౌ అయితే మన ఫుల్ బాడీ వర్కౌట్ అయితే అయిపోయింది.
మీకు ఈ పూల్ వచ్చేసి ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, చిన్నదేం కాదు. మీకు రూఫ్ టాప్ యాక్చువల్లీ రెండు స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి. ఒకటి వచ్చి రూఫ్ టాప్లో అండ్ ఇంకోటి వచ్చేప్పటికి 5th ఫ్లోర్లో ఒకటి ఉంటుంది స్విమ్మింగ్ పూల్. సో 2 స్విమ్మింగ్ పూల్స్ బాగుంటాయి. మీకు సిటీ వ్యూ చూడాలనుకుంటే కనుక అది అక్కడికి వెళ్ళండి. లేదు మీకు ఇండోర్ కావాలంటే కనుక ఇక్కడికి వచ్చేసేయండి. ఇండోర్ అంటే కనుక ఇలా ఉంటుంది. ఇలా ఉంటుంది అన్నమాట. సో మీకు ఇంకోటి ఏంటి అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి ఫ్యామిలీస్ వస్తున్నారు అండ్ బ్యాచిలర్స్ వస్తున్నారు అండ్ కపుల్స్ వస్తున్నారు. ఎవరైనా రావచ్చు. మంచిగా ఉంది, కంఫర్టబుల్గా ఉంది. ఎక్కడ వియర్డ్గా కానీ ఇదిగా కానీ లేదు. అందరూ మెచ్యూర్డ్గా మంచిగానే బిహేవ్ చేస్తున్నారు. సో ఇక చూడండి, కాళ్ళ పిల్లలు కూడా ఆడుకుంటున్నారు. ఆల్రెడీ స్విమ్మింగ్ చేస్తున్నారు. స్విమ్మింగ్ చేసిన తర్వాత డైరెక్ట్గా బాత్ చేయడానికి ఇక్కడ బాతింగ్ కూడా ఉంది, షవర్. ఇది వచ్చేసేపటికి ఎంట్రన్స్కి ఈ టవర్కి సంబంధించిన ఎంట్రన్స్ అనమాట. సో మనమైతే 37th ఫ్లోర్ వచ్చాం రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్ చూపించడానికి. ఇక్కడైతే మీకు కంప్లీట్ మోస్ట్లీ సిటీ అయితే కవర్ అవుతుంది. చూడండి, అబ్సల్యూట్లీ చాలా అంటే చాలా బాగుంటుంది. బ్యూటిఫుల్ ఉంటుంది. ఇక్కడ కూడా చూడండి ఆర్కిటెక్ట్ ఎంత బ్యూటిఫుల్ ఉందో. ఇది ఒక రెస్టారెంట్ అనమాట. అండ్ ఆ రెస్టారెంట్ ఎంట్రన్స్ అయితే భలే చేశారు. భలే డెకరేట్ చేశారు బయట నుంచి. అండ్ రూఫ్ టాప్కి అయితే ఇటు సైడ్ నుంచి వెళ్ళాలి. రైట్కి వెళ్తే రెస్టారెంట్ ఉంటుంది, లెఫ్ట్కి వెళ్తే రూఫ్ టాప్ ఉంటుంది అనమాట. ఆల్రెడీ జనం అంతా దిగారు, చూడొచ్చు మీరు. చాలామంది అయితే ఉన్నారు. అక్కడ ఎంట్రీ డీటెయిల్స్ అడుగుతారు. ఆ ఎంట్రీ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత వాళ్ళు ఓపెన్ అయితే చేస్తారనమాట. అండ్ ఇదిగో పైనుంచి అయితే వ్యూ కనిపిస్తుందా, ఎంత బ్యూటిఫుల్ ఉందో కదా. ఎక్సలెంట్ ఉంది వ్యూ అయితే, అదిరిపోయింది. అండ్ ఇది వచ్చి వాష్రూమ్స్ అనమాట. లేడీస్ వాష్రూమ్ సపరేట్గా, జెంట్స్ వాష్రూమ్ సపరేట్గా ఉంటుంది. స్విమ్మింగ్ చేయాలంటే కనుక నార్మల్ కూర్చోవాలన్నా కూర్చోవచ్చేలాగా. చాలా బాగుంది. చూడండి, ఇది కౌచ్ వచ్చి భలే ఉంది, బ్యూటిఫుల్గా. అండ్ వ్యూ ఇదిగో ఆల్మోస్ట్ అంతా కవర్ అవుతుంది కదా. చాలా బాగుంది కదా. అసలు ఈ బడ్జెట్ డీటెయిల్స్ ఎంత తెలిస్తే మీరు షాక్ అవుతారో. ప్రైస్ వచ్చేటప్పటికి అరౌండ్ ఒక పర్ డేకి 750 రూపీస్. ఆల్మోస్ట్ మొత్తం మలేషియా కవర్ అవుతుంది. ట్విన్ టవర్స్, కేఎల్ టవర్స్, మెర్డేకా 118 అన్ని టవర్స్ కవర్ అవుతున్నాయి. కానీ ఆ ప్లేసెస్ అన్నిటికి వెళ్ళడానికి లాంగ్ డిస్టెన్స్ కింద అనిపిస్తుంది. అండ్ ఇటు వస్తే ఆల్రెడీ స్విమ్మింగ్ చేసుకుని చాలామంది అయితే కూర్చొని ఉన్నారు అనమాట. వాడు బుక్ రీడింగ్ చదువుకుంటున్నారు స్విమ్మింగ్ చేసుకుని. మంచిగా రిలాక్స్ అవుతున్నారు. వీళ్ళకి సన్ బాత్ అంటే ఇష్టం కదా. సో స్విమ్మింగ్ చేసుకుని ఇప్పుడు దాకా మంచిగా దాన్ని ఏమంటారు, ఎండ్లో కొంచెం ప్రశాంతంగా కూర్చొని ఉన్నారు అనమాట. సో వ్యూ అదని చూడండి ఒకసారి వెనకాల నుంచి, ఎంత బాగుందో కదా. చాలా బాగుంది వ్యూ అయితే, అదిరిపోయింది. సో మీలో చాలామంది వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటలేదు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. రూమ్ అనమాట. ఇట్స్ రూమ్ రైట్. What it's called? This is suit. This is suit. Yeah, normal suit. Not.
ఇది నార్మల్ సూట్ అనమాట. యాక్చువల్లీ మనకి ఇక్కడ ఇద్దరు ఇండియన్స్ పరిచయం అయ్యారు కదా ఫ్రెండ్స్, వాళ్ళు ఉండే ప్లేస్ అనమాట. సో వాళ్ళని అడిగాను, నేను వ్లాగ్ చేసుకుంటాను మీ రూమ్ చూపించరా అని చెప్పని. సో వాళ్ళ రూమ్కి వచ్చాను అనమాట. సో 30th ఫ్లోర్ రైట్, 13th ఫ్లోర్. సో ఈ రూమ్ వచ్చేసి 13th ఫ్లోర్. ఈ రూమ్లో మనకి ఏమేమి ఇస్తారు ఏంటి అనేది మీకు అన్నీ చూపిస్తాను అనమాట. సో మనకు వచ్చేసి ఇక్కడ వాషింగ్ మిషన్ ఇచ్చారు, పర్సనల్ వాషింగ్ మిషన్ ఇచ్చారు అనమాట ఇక్కడ వచ్చేసి. అండ్ అలాగే కుకింగ్ చేసుకుంటానికి సపరేట్గా ఇచ్చారు. అండ్ అలాగే కెటిల్ ఇచ్చారు అండ్ ఓవెన్ ఇచ్చారు. అండ్ వాషింగ్కి ఇక్కడ ఇచ్చారు అనమాట. అండ్ అలాగే ఫ్రిడ్జ్ ఇచ్చారు, డబుల్ డోర్ ఫ్రిడ్జ్ కూడా ఇచ్చారు అనమాట మనకి ఇక్కడ. అండ్ ఒక టేబుల్ అయితే ఇచ్చారు, ఫుడ్ తింటాకి కూర్చుని వర్క్ చేసుకుంటాకి 2 చైర్స్ ఇచ్చి ఇలాగ ఇచ్చారనమాట. అండ్ పెద్ద మిర్రర్ ఒకటి అయితే ఇచ్చారు, యూ కెన్ సీ చాలా పెద్దగా ఉంది. కానీ రూమ్ మాత్రం చాలా అంటే చాలా బెస్ట్. టీవీ ఇచ్చారు అండ్ బెడ్ లైట్ ఇచ్చారు. అండ్ ఇక్కడ ఒక బెడ్ ఇచ్చారు, ఇక్కడ ఒక బెడ్ ఇచ్చారు. 2 పీపుల్స్ కోసం అని చెప్పని 2 బెడ్స్ ఇచ్చారు. ఒకవేళ ఈ రూమే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీ బుక్ చేసుకున్నా సరే మోర్ దెన్ ఎనఫ్. పిల్లలు ఇక్కడ పడుకున్నా సరే కపుల్ ఇక్కడ పడుకోవచ్చు. లేదు ఇద్దరికి సపరేట్గా అనుకున్నా సరే ఇద్దరికి బాగుంటుంది. కపుల్ కింద వచ్చినా సరే బాగుంటుంది, ఒక బెడ్ యూస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ వచ్చారంటే కనుక అటు ఒకరు ఇటు ఒకరు పడుకోవచ్చు. అండ్ ద వ్యూ అయితే మాత్రం అల్టిమేట్ ఉంది. దట్స్ ఇట్, ఓపెన్ వ్యూ ఉంటుంది చూడండి. మొత్తం సిటీ వ్యూ మొత్తం క్లియర్గా కనిపిస్తుంది. ఉంది కదా, చాలా వ్యూ కోసమైనా సరే ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. వ్యూ కోసమైనా కూడా కాదు, ఈ రూమ్కే మనం 2000 దీని ప్రైస్ వచ్చేటప్పటికి 2100 పడింది అనమాట ఇద్దరికి. 2100 అంటే ఏం వస్తుంది అసలు, సిటీలోనే రావు. అలాంటిది ఇంత పెద్ద లగ్జరీ రూమ్ ఇచ్చారు, అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి ఇంత పెద్ద రూమ్ ఇచ్చారు, అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి. అండ్ అలాగే వ్యూ చూసుకుంటేనేమో అదిరిపోయే వ్యూ ఉంది. సో బెడ్స్ ఇవి. అండ్ నెక్స్ట్ వచ్చేసేపటికి ఇక్కడ ఒక పెద్ద సోఫా ఇచ్చారు, కూర్చోవచ్చు సదా టీవీ చూస్తూ. అండ్ ఒక టీ పైలాగా ఇచ్చారు. అండ్ అలాగే షూ ర్యాక్ అనుకుంటుంది, బట్టలు పెట్టుకుంటాకి ఇది ఇచ్చారు షెల్ఫ్ కింద. అండ్ వాష్రూమ్ వచ్చేసి వెస్ట్రన్ వాష్రూమే. అండ్ షింక్ ఒకటి అండ్ సపరేట్గా షవర్ ఒకటి ఇచ్చారు. ఇక్కడి నుంచి కూడా స్టడీ టేబుల్ ఒకటి ఇచ్చారు, బట్టలు పెట్టుకోవడానికి ఇక్కడ ఇచ్చారు, ర్యాక్ ఇచ్చారు. సో ఇప్పుడు వచ్చేసి నేనున్న రూమ్ చూపిస్తాను, నేనున్న హాస్టల్ చూపిస్తాను మీకు. సో ఇదనమాట నేనున్న హాస్టల్. వీడు వచ్చేటప్పటికి స్టార్టింగ్లో మనకి షూ ర్యాక్ టైప్లో ఉంటుంది అనమాట, షూస్ అవి పెట్టుకుంటానికి. అండ్ ఒక మిర్రర్ టైప్లో ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి ఓవెన్ ఒకటి ఉంది. అండ్ అలాగే గ్యాస్ స్టవ్ టైప్లో ఎలక్ట్రిక్ గ్యాస్ స్టవ్ అనమాట. అండ్ అలాగే వాటర్ సంబంధించి వాటర్ ఫిల్టర్ అండ్ యూటిలిటీస్ ఏమైనా యూస్ చేసుకుంటే యూటిలిటీస్. అండ్ వచ్చేసి ఇక్కడ డిషెస్ అండ్ వేస్టేజ్ వచ్చేటప్పుడు దీంట్లో వేస్తే సరిపోయింది. అండ్ సోప్ కానీ ఎవ్రీథింగ్ ఇక్కడ ఉంటాయి, మనం ఏం క్లీన్ చేయాలి, ఇక్కడ ఆల్రెడీ వర్కర్ ఉంటారు, సో ఆ వర్క్ క్లీన్ చేస్తారు అనమాట. మీరు ఏమైనా తెచ్చుకున్న స్టఫ్ పెట్టుకోవాలనుకుంటే కనుక ఇది వచ్చేసి వెంటిలేషన్, దీనికి ఎగ్జాస్టర్, దీనికి సంబంధించిన ఎగ్జాస్టర్ అనమాట ఇది. అండ్ ఇక్కడ వచ్చేసేపటికి మీరు తెచ్చుకున్న స్టఫ్ ఏమన్నా స్టోర్ చేసుకోవాలంటే స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్ట్రా స్టోరేజ్ స్పేస్ అనమాట ఇదంతా, స్టోరేజ్ స్పేస్ ఇదంతా. సో ఇది వచ్చేసి కెటిల్. అండ్ ఇది వచ్చేసి బ్రెడ్ టోస్టర్ అంటారు కదా, బ్రెడ్ టోస్టర్ అనమాట ఇది. వచ్చేసరికి మనం కూర్చుని లంచ్ డిన్నర్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలంటే చేయొచ్చు. కూర్చుని మంచిగా చిల్ అవుతూ తినచ్చు, తాగొచ్చు. ఆల్కహాల్ కూడా లోపలికి మనం ఆల్కహాల్ తెచ్చుకోవచ్చు, మంచిగా కూర్చుని తాగొచ్చు. ఏమైనా కుక్ చేసుకోవాలంటే కుక్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీకు మలేషియా వచ్చినప్పుడు బయట ఫుడ్ నచ్చట్లేదు, మీరు తినలేకపోతున్నారంటే కనుక బయట నుంచి కొనుక్కుని తెచ్చుకోండి. మీకు వెజిటేబుల్స్, నాన్ వెజ్ ఎవ్రీథింగ్ మీరు ఇక్కడ కుక్ చేసుకోవచ్చు. సో అది. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి ఫ్రిడ్జ్ అనమాట, ఫ్రీజర్లో మనం పెట్టుకోవచ్చు. ఇదిగో బియర్స్ అవి కూడా ఉన్నాయన్నమాట. సో
మీరు కూడా తెచ్చుకుని పెట్టుకోవచ్చు ఒకవేళ తాగుతానన్నా సరే, నో ఆఫెన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ టీవీ ఒకటి ఇచ్చారనమాట. అండ్ అలాగే వైఫై కూడా ఉంటుంది, వైఫై కూడా అవైలబిలిటీ ఉంటుంది మనకి, వైఫై కూడా ఇస్తారు, 24 hours వైఫై ఉంటుంది, టీవీ ఉంటుంది, టీవీ వర్క్ ఉంటుంది, టీవీ కూడా చూడొచ్చు. అండ్ అలాగే ఇక్కడ సోఫా ఇచ్చారు, ఇక్కడ సోఫా ఇచ్చారు. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ఐరన్ చేసుకుంటాకి ఇది కూడా ఇచ్చారనమాట. యాజ్ యూజువల్ మీకు బాల్కనీ అయితే నేను చూపించాను ఇది. అండ్ మనం బాల్కనీలో కూర్చుని మీకు ఎవరైనా స్మోక్ అలవాటు ఉంటే కనుక ఇక్కడ స్మోక్ చేసుకుంటాకి ఇది ఇస్తారు. అండ్ అలాగే డస్ట్ వేయడానికి అక్కడ ఉంది. ఇక్కడ 2 సీటింగ్ ఉంది. అండ్ అగైన్ ఒక సోఫా టైప్లో ఉంది. అండ్ టీపైలా ఉంది. అండ్ అగైన్ చైర్స్ ఉన్నాయి. ఎక్సెస్ మీరు ఏమన్నా బట్టలు ఆరేసుకుంటారంటే బట్టలు ఆరేసుకోవచ్చు. ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ మంచిగా కాఫీ తాగుతూ చిల్ అవ్వచ్చు ఇక్కడ కూర్చుని వ్యూని ఎంజాయ్ చేస్తూ. సో మనకి మన రూమ్లో నుంచి ఈ వ్యూ ఉందన్నమాట. సో కొన్ని రూమ్స్కి అవుట్ సైడ్ వ్యూ కూడా ఉంటుంది, డిపెండ్స్. కొన్ని మీరు చూస్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. అవుటర్ వ్యూ కావాలంటే అవుటర్ వ్యూ ఉంటుంది, ఇండోర్ వ్యూ కావాలంటే ఇండోర్ వ్యూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ వచ్చేటప్పటికి స్విమ్మింగ్ పూల్ వ్యూ మంచిగా ఉంటుంది అనమాట. స్టిల్ ఇక్కడ ఇప్పుడు మలేషియన్ టైమింగ్లో 12:30 అవుతుంది. బట్ స్టిల్ ఇంకా చూస్తున్నారు జనాలు ఎలా తిరుగుతున్నారు కింద. స్టిల్ మీకు 1-2 అయితేనా సరే తిరుగుతూనే ఉంటారు మంచిగా. సో అదేం లేదు ఇబ్బంది. మనకు వచ్చేసి ఇక్కడ కామన్ వాష్రూమ్ కావాలంటే కామన్ వాష్రూమ్ ఉంటుంది అనమాట. కామన్ వాష్రూమ్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. ఇక్కడ ఒక వాష్రూమ్ ఉంటుంది, వెస్ట్రన్ వాష్రూమ్ ఉంటుంది. అండ్ అగైన్ ఇక్కడ వచ్చేసేపటికి సింక్ ఉంటుంది, మీరు కావాలంటే బ్రష్ చేసుకుంటాకి ఎవ్రీథింగ్ అనేది ఉంటుంది అనమాట. అండ్ అలాగే ఇక్కడ వచ్చి షవర్ ఉంటుంది అనమాట. సో ఇది. అండ్ ఇది ఒక హాస్టల్ రూమ్ 2, మనది వచ్చేసేపటికి రూమ్ 1 అనమాట. సో అలాగే ఇక్కడ వచ్చేసేపటికి బెడ్స్ ఉంటాయి. ఇది కూడా ఇన్సైడ్ అలా ఉంటుంది అనమాట. స్టోరేజ్కి కావాలంటే స్టోరేజ్ ఉంటుంది. ఇది ఇన్సైడ్ బెడ్స్ అనమాట. ఇదిగో లగేజ్ కావాలంటే బయట పెట్టుకోవచ్చు, లేదు మీ బెడ్స్ పక్కన పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ పెద్ద మిర్రర్ వచ్చింది, సో యాక్చువల్లీ కొంచెం స్లోగా మాట్లాడుతున్నాం బికాజ్ అందరూ పడుకున్నారు. అండ్ ఇక్కడ స్టోరేజ్ అనమాట. ఇక్కడ రూమ్ సంబంధించిన అందరికీ స్టోరేజ్ ఉండేలాగా ఇస్తారు. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి బెడ్స్, ఇక్కడ బెడ్స్. సో బెడ్స్ అయితే ఇలా ఉంటాయి అన్నమాట. అండ్ వచ్చేటప్పటికి వ్యూ అయితే మనకి ఓపెన్ వ్యూ ఉంటుంది. కర్టెన్స్ తీసుకుంటే మన బెడ్ పక్కనే ఉంటుంది అనమాట ఓపెన్ వ్యూ. సో అది. అండ్ వాష్రూమ్ వచ్చేటప్పటికి సేమ్ హియర్ వెస్ట్రన్ వాష్రూమ్ ఇచ్చారు. అండ్ అలాగే ఇక్కడ వచ్చేటప్పటికి 2 సింక్ ఇచ్చారనమాట, షవర్ అనమాట. సో ఇప్పుడు చూపించేది ఇది వచ్చేసి, సో ఈ రూమ్ వచ్చేసి మనది అనమాట, నేనున్న రూమ్ అనమాట. ఇది వచ్చేసి లాస్ట్లో నైట్ వ్యూ కూడా చూపిద్దామని అయితే పైకి అయితే వచ్చాను అనమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో నైట్ వ్యూ, మొత్తం ఫుల్ కలర్ఫుల్ లైటింగ్స్తో సిటీ వ్యూ ఎలా కనిపిస్తుందో. అండ్ అలాగే మంచి బిగినీలు, మిడ్డీలు, చెడ్డీలు కూడా క్లియర్గా ఉన్నాయి నైట్ వ్యూ అనేటప్పటికి. Camera, come here and say Bye, everyone. Bye. yeah. How is it in your language? Andariki bye. Uncle. Andariki Andariki. bye. Andariki bye. Andariki bye.